దేవరా థర్డ్ సింగిల్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ ఉంది. అండ్ ఇందాకే దేవరా థర్డ్ సింగిల్ అయిన దావూదీ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. సో ఇంతకీ దావూదీ ఆ హైప్ని అండ్ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేస్తుందా అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఈ వీడియోలో నేను చెప్పేది కంప్లీట్లీ నా పర్స్పెక్టివ్ గురించి, నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అండ్ నన్ను ఎలా ప్రభావితం చేసిన దాని గురించి చెప్తాను. జస్ట్ ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్ మాత్రమే. సో ఫర్ మీ అలా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సో ఒకసారి చూద్దాం అన్నట్టు ఓపెన్ చేశాను. లిటరలీ అలా చూస్తూనే ఉండిపోయాను. ఆల్మోస్ట్ లూప్లోకి వెళ్ళిపోయాను. ఒక 4 to 5 times విన్న తర్వాత ఓకే నేను ఇప్పుడు లూప్లో ఉన్నాను అని చెప్పి నాకు అర్థమయ్యేసి అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యాను. సో ఫర్ మీ ఫియర్ సాంగ్ అండ్ చుట్టమల్ల సాంగ్ కంటే కూడా నాకు ఈ దావూదీ సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ గారి డ్యాన్స్ నెంబర్ ఉన్న ఒక సాంగ్ అనేది లేదనమాట. RRRలో జస్ట్ నాట్ సాంగ్ ఉంది కానీ జస్ట్ ఓన్లీ 1 or 2 హుక్ స్టెప్స్ ఉంది. అండ్ ఆ సాంగ్ కూడా పెద్ద మాస్ సాంగ్ కూడా కాదు. సో ఇప్పుడు ఈ దావూదీ అనే సాంగ్ మంచి డ్యాన్స్ నెంబర్ ఉన్న సాంగ్. అండ్ దాంతోపాటు ఆఫ్టర్ అరవింద సమేత తర్వాత అంత మంచి డ్యాన్స్ స్టెప్స్ అండ్ హుక్ స్టెప్స్ ఉన్న సాంగ్ అయ్యేసరికి అలానే చూస్తుండిపోయాను. లిటరల్గా చెప్పాలంటే అలానే చూస్తుండిపోయాను. సో ఫర్ మీ ఇట్స్ ద గ్రేటెస్ట్ సాంగ్ ఇన్ దేవరా. సో ఐ థింక్ ఆయుధ పూజ కూడా సాంగ్ కూడా ఉంది కదా. సో ఐ థింక్ ఆ మ్యూజిక్ కూడా విన్నా నేను. సో లీక్ అయిందని చెప్పేసి. సో ఈవెన్ దట్ సాంగ్ ఆల్సో విల్ బి గుడ్ షీట్. సో ఫర్ మీ దేవరా అయితే నాకు తెలిసినంత వరకు ఒక చార్ట్ బస్టర్ అవుతాయని మ్యూజిక్ అయితే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అండ్ సాంగ్స్ మాత్రమే కాదు, దేవరా మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. కొరటాల మామ అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. సో ఇంతకీ మీరు ఈ సాంగ్ విన్నారా? వింటే మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్ టు సినీ చాట్.